మీరు ఎలా చెప్తే అలా అర్థం చేసుకుంటారండి. ఎందుకంటే వాళ్ళు మనలాగా 4, 5 విధాలుగా ఆలోచించడానికి వాళ్ళకి ఫిల్టర్స్ ఉండవు. అవును. కదా! మనం ఎలా చెప్తే అలాగే అర్థం చేసుకుంటారు. వాళ్ళేమైనా తప్పు చేశారు అంటే అది వాళ్ళు అర్థం చేసుకోవడంలో లోపం కాదు. మీరు చెప్పడంలో లోపం. హ్మ్. అంతే మనం కదా! ఓపికగా చెప్పాలి పేరెంట్స్ అనేది. చెప్పాలి. చిన్న ఒకటికి పిల్లలు 2 కాబట్టి సార్లు చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యే వరకు చెప్పాలి. పేరెంటింగ్ అంటే అదే కదా! అవును. ఓపిక అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని చాలా. చెప్పాలి. ఓర్పు, సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ మదర్స్. ఇప్పుడు మదర్స్‌కి అది లేకనే ప్రాబ్లమ్. హ్మ్. వాళ్ళు చెప్పేది మనం వినం. కానీ మనం చెప్పేది వాళ్ళు వినాలి, చెయ్యాలి అనుకుంటాం. ఇది అవును. ఎంతవరకు కరెక్ట్? పిల్లలతో కమ్యూనికేట్ చేయండి. వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఎంత బాగా చెప్తే అంత బాగా అర్థం చేసుకుంటారు. వయసు పెరిగే కొద్దీ వాళ్ళు అర్థం చేసుకుని మీరు చేసే పనికి అమ్మ నా కోసమే కష్టపడుతుంది కదా! అని మీకు సపోర్ట్ చేస్తారు. అవును. మీరన్నట్టుగా మేడం చాలా మంది మదర్ కానివ్వండి, ఫాదర్ కానివ్వండి వర్క్ ప్రెషర్ అంతా తీసుకెళ్ళి పిల్లల మీద చూపిస్తారు. పిల్లలు